శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీలో రేపు అవిశ్వాస తీర్మానం. ఈ సందర్భంగా కదిరి ఆర్డీఓకు కదిరి వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదిరి మున్సిపల్ కౌన్సిలర్లకు విప్ జారీ చేసి జగన్మోహన్ రెడ్డి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కలెక్టర్కి సమర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రణీత్ రెడ్డి, పరికి సాదిక్, మెరుపురి రాంప్రసాద్, మేఘాల్ నూరుల్లా, మహమ్మద్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ అవిశ్వాస తీర్మానం మేరకు ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి మేము మా అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మున్సిపాలిటీలోని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే 30 మంది ఉన్నారో అందరికీ విప్పు జారీ చేయమని అధిష్టానం మేరకు కలెక్టర్ గారిని కలిసి విప్పుకి సంబంధించిన పత్రాలను కలెక్టర్ గారికి సమర్పించినారు. ఇది ఏమనగా మా చైర్పర్సన్ అయిన నజీమునిసా గారు, గంగాదేవి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అయిన రాజశేఖర్ రెడ్డి గారు ముగ్గురిని బలపరచమని అధిష్టానం మేరకు 30 మంది కౌన్సిలర్లకు విప్పు జారీ చేస్తున్నాము. దీనికి అనుకూలంగా 30 మంది కౌన్సిలర్లు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నిక మాకు అనుకూలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఏదైతే ఉందో విప్పు ధిక్కరించకుండా 30 మంది కౌన్సిలర్లు విప్పు ధిక్కరించకుండా పార్టీ అధిష్టానం మేరకు అనుకూలంగా ఓటు వేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.